కదా కేవలం. ఆయనతో పాటు కుమారస్వామి గారు ఉన్నారు, ఇంకా ఎంతోమంది పుత్రులు పుట్టారు. మన్మధుడు అంతటి వాడు విష్ణువు కొడుగ్గా పుట్టాడు. వాళ్ళందరినీ మనం ఎందుకు పూజించట్లా? మొదటి పూజ విఘ్నేశ్వరుడికి ఎందుకు చేస్తున్నామంటే తల్లిదండ్రుల యొక్క పూజయే సమస్త పూజలు. తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేయటం తీర్థయాత్రలు చేయడంతో సమానం, సమస్త భూమండలం ప్రదక్షిణం చేయడంతో సమానం, సప్తద్వీపాల చుట్టూ తిరగడంతో సమానం, అనేకమైన నదీ నదములలో స్నానం చేయడంతో సమానము అని లోకానికి చెప్పి మాతాపితరుల యొక్క గొప్పతనం చెప్పాడు. తల్లిదండ్రులకి అన్నం పెట్టక వాళ్ళ డబ్బు కోసం వృద్ధాశ్రమాల్లో ధ్యాయం చేయమని చెప్పాల. అలా చేసేవాడు ఎప్పుడు నరకానికి పోతాడు. తల్లిదండ్రులు పూజించేవాడు ఉన్నత స్థాయికి ఎడతాడు. ఇవాళ మమ్మల్ని ఎంతో ప్రజలు గౌరవిస్తున్నారంటే కారణం చిన్నప్పటి నుంచి ఏనాడు తల్లిదండ్రులను ధిక్కరించకపోవటమే. అమ్మకి నాన్నకి అన్నం పెట్టక వాళ్ళని పూజించక నువ్వు ఎప్పుడూ గొప్పవాడివి కావు. గొప్పవాడు అవ్వాలంటే, ముక్తి పొందాలంటే తల్లిదండ్రుల యొక్క పూజ చాలు. ఏమంటే ఎన్ని పురాణాలు చెప్పాయి. రేపో మాపో బ్రహ్మాండ పురాణం మొదలు పెట్టబోతున్నామట. ఆ బ్రహ్మాండ పురాణంలో అమ్మవారిని 9 రోజులు విడిచిపెట్టకుండా పూజ చేయటం వల్ల వచ్చే ఫలితం ఒక్కరోజు తల్లిదండ్రుల కాళ్ళు నొక్కితే వస్తుందట. తల్లిదండ్రుల యొక్క పాదాలు నొక్కడం వల్ల వచ్చే ఫలితం నవరాత్రుల పూజతో సమానం అన్నాడు. తల్లిదండ్రులకు ఒకరోజంతా కాళ్ళు నొక్కితే వచ్చే ఆ ఫలితం గురువుగారికి అరగంట కాళ్ళు నొక్కితే వస్తుందట. అందుకని గురుస్థానం అంత గొప్పదన్నారు. తల్లి, తండ్రి, గురువు ప్రత్యక్ష దేవతలని ఎందుకు చెప్పారంటే ఈ ముగ్గురి స్థానం అటువంటిది. అందులోనూ కూడా ముందు తల్లిదండ్రులు చచ్చిపోతుంటే వాళ్ళకి దండం పెట్టాకే గురువుకి పెట్టమన్నాడు. గురువుకి ఎక్కువ ఫలితం ఇచ్చారు, కానీ ముందు ప్రిఫరెన్స్ తల్లిదండ్రులే. మీ అమ్మా నాన్న ప్రాణం పోతుంటే వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వకుండా గురువుగారి సేవ చేస్తానంటే కూడా కుదరదట. అంటే దీన్ని బట్టి తల్లిదండ్రులు ఎంత ఉత్తమ దేవతలు ఆలోచించండి. పుండరీకుడి చరిత్ర అదే కదండి. పాండురంగ మహాత్మ్యం స్కాందపురాణంలోది. స్కాందపురాణంలో పాండురంగుడి యొక్క చరిత్ర ఉంటుంది, పుండరీకుడి చరిత్ర ఉంటుంది. పుండరీకుడు అన్నవాడు మహాపాపాలు చేసి కాళ్ళు పోగొట్టుకుని చివరికి తల్లిదండ్రులు సేవ చేశాక కాళ్ళు సంపాదించి మహాత్ముడు పాండురంగడిలో లీనమైపోయాడు. ఇప్పుడు ఆయన పితృశ్చ పూజనం కృత్వ, తల్లిదండ్రులను పూజించి ప్రక్రాంతించకరోతి యః, ఎవడు భక్తితో ప్రదక్షిణ చేస్తాడో తస్య వై, అటువంటి వానికి పృథివీజన్య ఫలం భవతి నిశ్చితం, మొత్తం భూమి చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది.